2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. మేడం నమస్తే. బిజినెస్ చేసే పీపుల్ ఎవరైతే ఉంటారో ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా, ఏంటి, ఎలా జరిగితే ఏ విధంగా మనం తీసుకోవాలి, దాన్ని అన్ని కోణాల్లో ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలంటూ ఉంటారు. అండ్ పెట్టుబడి ఉంటే సరిపోదు, ఐడియా ఉంటే సరిపోదు, ప్లేస్ దొరికితే సరిపోదు, ఇంకా దానికి చాలా ఉంటాయి. ఇవి లేకపోయినా అవి ఉండాలి. దీనికి ఎవరో ఒకరు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, ఐడియాస్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారని చెప్తూ ఉంటారు. ఆ నాలెడ్జ్ మనకి కనుక దొరకాలి అంటే ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి అంటే ఏ విధంగా అంటారు? అంటే లాస్ట్ టైం మీరు జాగృతి అని ఒకటి చెప్పారు, బట్ అక్కడ మనకి చాలా మంది పీపుల్ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా అసలు ఏ విధంగా అంటారు? యూజువల్గా ఒక స్టార్టప్ ఏదన్నా ఒక సిటీలో ఉంది అనుకుంటే, ఆ ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలి అనుకుంటే, స్టార్టప్ కల్చర్ గురించి మనం ఎక్కువ మందితో మీట్ అవ్వాలి అనుకుంటే యూజువల్గా అటువంటి వాటిని ఇంక్యుబేటర్స్ అంటారు. ఇంక్యుబేటర్ అంటే జనరల్గా ఇంక్యుబేషన్ అన్న పదం ఎక్కడ వాడతామంటే పౌల్ట్రీ ఇండస్ట్రీలో కోడిగుడ్లు పిల్లలు పొదగడానికి ఇంక్యుబేషన్లో పెడతారు. ఇంక్యుబేషన్లో పెడితే అది ఆ వేడికి పిల్ల కింద ఫామ్ అవుతుంది, కోడి పిల్ల బయటకు వస్తుంది. ఈ ఇంక్యుబేటర్ అన్న పదం ఎగ్జాక్ట్లీ తీసుకొచ్చి స్టార్టప్కి ఎందుకు ఇంక్లూడ్ చేశారు అంటే, మీకు సెర్టైన్ ఎన్విరాన్మెంట్ అవసరం. యాజ్ అ స్టార్టప్ కంపెనీగా మీరు కేవలం మీ లొకేషన్లో, మీ ఆఫీస్లో, మీ ఇంట్లో, మీ రూమ్లో స్టార్టప్స్ సక్సెస్ చేయలేరు. స్టార్ట్ అయితే చేయగలరు కానీ సక్సెస్ చేయలేరు. మీకంటూ సెట్ అయిన ఎన్విరాన్మెంట్ అవసరం, మెంటరింగ్ అవసరం, నర్చరింగ్ అవసరం, గవర్నమెంట్ ప్రైవేట్ బాడీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అవసరం, రెగ్యులర్గా కొలాబరేషన్ అవసరం అవుతూ ఉంటుంది. చాలామందితో మీరు మెంటర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా హోల్సేల్గా ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో మనకి కావాలి అంటే దాన్ని సింపుల్గా ఇంక్యుబేటర్ అంటారు. ఈ ఇంక్యుబేటర్స్ ఏం చేస్తాయంటే రెగ్యులర్గా స్టార్టప్కి సంబంధించిన మీటింగ్స్ కానీ, ఎక్స్పోస్ కానీ, ఈవెంట్స్ కానీ, ఇన్వెస్టర్ కొలాబరేటర్స్ కానీ, పిచ్ డెక్ ప్రజెంటేషన్స్ కానీ, లేదా ఉన్న స్టార్టప్స్ని రెగ్యులర్గా మెంటర్ చేయడం కానీ, నర్చర్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. అటువంటి ఇంక్యుబేటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి ఎక్కువగా స్టార్టప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీనికి సింపుల్గా చెప్పాలంటే మనకి చూడండి, హైదరాబాద్లో టీ హబ్ ఉంది. టీ హబ్ ఈజ్ అన్ ఇంక్యుబేటర్. ఆంధ్రాలో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఉంది, ఇట్ ఈస్ అన్ ఇంక్యుబేటర్. ఒడిశాలో ఓ హబ్ ఉంది, ఇట్ ఈస్ ఏ స్టార్టప్ అండ్ బిజినెస్ ఇంక్యుబేటర్. బెంగళూరులో అయితే ఇలాంటి ఇంక్యుబేటర్స్ ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ గవర్నమెంట్వి. గవర్నమెంట్ స్టార్టప్ కల్చర్ని ఒక ప్లాట్ఫామ్ డిజైన్ చేయడానికి ఇంక్యుబేటర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇలాంటి ప్రైవేట్ ఇంక్యుబేటర్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ ఇంక్యుబేటర్స్ కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం మీకు జాగృతి యాత్ర అని చెప్పాను చూసారా, వాళ్ళు ఉత్తరప్రదేశ్లోని డియోమాలిలో ఒక విలేజెస్లో జాగృతి అనే ఒక ఇంక్యుబేటర్ని స్టార్ట్ చేశారు. అంటే విలేజెస్ నుంచి ఎవరైనా స్టార్టప్స్ బిజినెస్ ఐడియాలు మొదలు పెడదాం అనుకుంటే ఆ ఇంక్యుబేటర్కి వచ్చి విషయాలన్నీ తెలుసుకోవచ్చు. మనకి రాజస్థాన్లో బేర్ఫుట్ అనే కాలేజ్ ఉంది, అక్కడ కూడా ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ఇంక్యుబేటర్. అంటే విలేజ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చి విషయాన్ని తెలుసుకొని బిజినెస్లు మొదలు పెట్టవచ్చు. మనకి కేరళలో కంథారి అని ఒక ఎన్జిఓ ఇంక్యుబేటర్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒక ఎన్జిఓ మొదలు పెట్టాలి అనుకుంటే మీకు 3 months, 5 months, 6 months ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్కి వచ్చినందుకు గాను తిరిగి డబ్బులు ఇచ్చి ఒక సోషల్ స్టార్టప్, ఒక ఎన్జిఓ ఎలా మొదలు పెట్టాలో ఒక 5-6 నెలల్లో నేర్పిస్తారు. సో మీరు వెనక్కి వెళ్ళి మీ లొకేషన్స్లో ఎన్జిఓస్, సొసైటీస్, చారిటబుల్ ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా మనం సింపుల్గా ఇంక్యుబేటర్ అంటారు. అంటే ఆ స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎంతవరకు అవసరం, మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని ఎలా మీట్ అవ్వాలి, గవర్నమెంట్ ఎటువంటి లోన్స్ కానీ, సబ్సిడీస్ కానీ, ఫండింగ్ ఆపర్చునిటీస్ వస్తుంది, పబ్లిక్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఒక ఎకోసిస్టమ్, ఒక కల్చర్ అవసరం అవుతుంది. ఇటువంటివన్నీ కూడా ఇంక్యుబేటర్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరుకుతుంది. అండ్ పబ్లిక్ నుంచి, ప్రైవేట్ బాడీస్ నుంచి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే అసలు ఎన్ని రకాల స్టార్టప్స్ ఉంటాయి, ఆ మోడల్ ఎలా చేస్తున్నాడు, నేను అలా ఎలా చేయగలను, డిఫరెంట్ స్టార్టప్ కంపెనీస్ అన్నీ ఒకే చోట ఉంటాయి. ఉండేటప్పుడు తెలుస్తుంది ఒక్కరి మోడల్ ఏంటి, ఆ ఫౌండర్ విజన్ ఏంటి, వాడు ఏ లెవెల్లో ఆలోచిస్తున్నాడు, ఫండింగ్ కోసం ఎందుకు కష్టపడుతున్నాడు, ఆడు చేసినప్పుడు నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నేను ఎక్కడ మిస్ అవుతున్నాను, లేదా వాడికన్నా నా మోడల్ బాగుంది అనుకోండి, వాడు నా దగ్గర నుంచి ఇన్పుట్స్ ఎలా తీసుకుంటున్నాడు, ఇటువంటివన్నీ కూడా ఇంక్యుబేటర్స్లో పాసిబుల్ అవుతాయి. సో అందుకు ఇప్పుడు ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇంక్యుబేటర్స్ని పెడుతుంది. ఇంక్యుబేషన్ పెట్టడం వల్ల మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టప్స్కి, పబ్లిక్ బాడీస్కి కానీ, బిజినెస్ మోడల్స్కి కానీ, సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ, కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చినా వాళ్ళందరికీ కూడా ఒక ప్రాపర్ ఎకోసిస్టమ్ ఆ ఇంక్యుబేటర్లో దొరుకుతుంది. ఇది మోస్ట్లీ గవర్నమెంట్సే ఎక్కువ పెడుతుంటాయి ఇంక్యుబేటర్స్ని. పబ్లిక్ కూడా పెట్టుకోవచ్చు అండ్ బయట కంపెనీస్ కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. అయితే ఆ ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ని డిజైన్ చేయగలిగితే
ఇంక్యుబేటర్ అనేది సొసైటీకి అవసరం అవుతుంది. సో ఇప్పుడు మీకు ఒక సిటీలో మీరు స్టార్టప్ మొదలు పెడదాం అనుకున్నారు, ఎక్కడికి వెళ్ళాలి? గో టు ఇంక్యుబేటర్. మీ ఊర్లో ఏ ఇంక్యుబేటర్ ఉందో తెలుసుకోండి స్టార్టప్ రిలేటెడ్. ఆ ఇంక్యుబేటర్ ఎక్కడైతే ఉందో అక్కడ మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ప్రైమరీ సోర్స్ ఆఫ్ కాంటాక్ట్ దొరుకుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మీరు వర్కౌట్ చేయొచ్చు. సో అందుకు స్టార్టప్ బిజినెస్ అని ఎవరైనా అనుకుంటే గో ఫర్ ది ఇంక్యుబేటర్స్. అంటే సార్ చాలామందికి ప్రాసెస్ తెలియదు, అండ్ మీరు అన్నట్టుగానే ఏ విధంగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు, ఆ పాయింట్స్ అనేవి చాలా ఇబ్బందికరంగానే ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎవరికైతే బిజినెస్ ఐడియాస్ ఉంటూ ఉంటాయో, ఎవరైతే మార్కెట్లో పెద్దగా లాంచ్ అవుదాం అనుకుంటూ ఉంటారో. ఎందుకంటే ప్రోడక్ట్ బాగుంటుంది, ఐడియాస్ బాగుంటాయి, కానీ పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఉండరు. సో అలాంటి వాళ్ళకి మన దగ్గర ఉన్న ఐడియాస్ కానివ్వండి, లేకపోతే కౌన్సిలింగ్ కానివ్వండి, లేదు అంటే సజెషన్స్ కానివ్వండి, లేదంటే మెంటరింగ్ కానివ్వండి, ఏ విధంగా చూసుకుని మన వర్క్ షాప్స్ కానివ్వండి, మీ హెల్ప్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి దాని గురించి. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామందికి ఉండే డౌట్స్, కన్ఫ్యూషన్స్ అన్లిమిటెడ్ అండి. లిమిటెడ్గా కాదు, అన్లిమిటెడ్. కొంతమంది ఎలా ఉంటారంటే లేదండి అది నేను చేయలేను, లేదండి అది మనకు వర్కౌట్ అవ్వదు, అయ్యండి ఇది మొదలు పెడితే ఇలా సేల్స్ అవుతాయి అంటారా, అదేనండి ఇలా చేస్తే ఆల్రెడీ ఇంకోటి చేస్తున్నాడండి మనం క్లిక్ అవుతాం అంటారా. ఇలాంటి డౌట్స్, కన్ఫ్యూషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాటికి బిజినెస్లో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయండి. మార్కెట్లో ఒకడు ఉన్నాడని మనం ఆగాల్సిన పని లేదు. మనం స్టార్ట్ చేసాం, రేపు మన కాంపిటీటర్ ఇంకోటి వస్తే మనం మూసేస్తాం ఏంటి వాడి కోసం బిజినెస్. ఒకడు ఉన్నాడని చెప్పి ఇంకోటి రాకూడదు అన్న రూల్ ఎక్కడా లేదు. ఇలాగా ఒక బిజినెస్కి వచ్చేసరికి కొన్ని లక్షల కాన్సెప్ట్స్ ఉంటాయి స్టార్ట్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి, కాంపిటీషన్ తట్టుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, మార్కెట్ వాల్యుయేషన్కి, కంపెనీని సేల్ చేయడానికి, ప్రాఫిట్స్ తీయడానికి, రిటర్న్స్కి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఈ బిజినెస్ గురించి ఇంత క్రిస్ప్గా మాట్లాడాలి అంటే మనకి సింగిల్ సిట్టింగ్లోనో లేదా 5 మినిట్స్లోనో 10 మినిట్స్లోనో ఏదో ఒక 1 డే మాట్లాడితేనో అయిపోదండి. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. రెగ్యులర్గా పర్సన్ని మెంటర్ చేసి, మానిటర్ చేసి ప్రాపర్గా ట్యూన్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఒక అపాయింట్మెంట్ వచ్చింది నెల్లూరు నుంచి. షీజ్ ఏ హోమ్ మేకర్. ఇంటి దగ్గర నుంచి నాన్ వెజ్ పికిల్స్ తయారు చేసి ఇస్తున్నారు. చేసేటప్పుడు వీళ్ళ బిజినెస్ ఎలా ఉందంటే మనతో అయ్యేసరికి ఒక 25 కేజెస్ 30 కేజెస్ లిమిటెడ్గా అలా ప్రాసెస్ చేస్తున్నారు. వన్స్ మన దగ్గరికి అపాయింట్మెంట్కి వచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ చెప్పాం, వాళ్ళు ఫాలో అయ్యారు. చెప్పడంలో ఏం ఉపయోగం లేదు. ఎప్పుడైతే వాళ్ళు అక్యురేట్గా ఫాలో అవుతారో అప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది. నా ఒక హాస్టల్ నుంచి ఎవ్రీ మంత్ కూడా ఒక 300 కేజెస్ 200 కేజెస్ వెజ్ నాన్ వెజ్ పికిల్స్ ఎవ్రీ మంత్ ఆర్డర్ వచ్చింది వాళ్ళకి. సో ఒక మంత్కి చూడండి 500 కేజెస్ పికిల్ ఇంటి దగ్గర ఉండే హోమ్ మేకర్ సెల్ చేసుకోవడానికి ఆపర్చునిటీ దొరికింది. ఇప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయాల్సిన పర్సన్ ఎవరు, ప్రాసెస్ ఏంటి, కమిట్మెంట్స్ ఏంటి, టేస్ట్, క్వాలిటీ, ప్యాకేజింగ్, డెలివరీ, ఇవన్నీ మనం ఎప్పుడైతే స్ట్రీమ్లైన్ చేసుకుంటామో ఒక మోడల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది ఒక చిన్న కేస్ స్టడీ. ఇలాంటివి ఒక 30-40 దాకా ఉన్నాయి కేస్ స్టడీస్. అయితే ఇవి చెప్పడానికి రీజన్ ఏంటి అంటే బిజినెస్ చేసేటప్పుడు అన్నీ మనకి తెలుసు అని అనుకోలేం. ఈవెన్ నాకు కూడా కొన్ని తెలియని విషయాల్ని బుక్స్ ద్వారా కానీ, కొంతమంది బిజినెస్ పర్సన్స్ ద్వారా కానీ నేను తెలుసుకుంటాను. ఎందుకంటే ప్రపంచంలో అన్నీ తెలిసిన వాడు ఎవడుండో. ఒక్కొక్కసారి ఒక మాట సాయం అవసరం అవుతుంది. మనం అంత రైట్ ట్రాక్లోనే ఉన్నాం, మనకు తెలియకుండా ఏదో మిస్టేక్ చేయొచ్చు. చేసేటప్పుడు మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి క్లియర్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. సో ఎవరైనా బిజినెసెస్ లేదా స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా, ఆల్రెడీ మొదలు పెట్టేసినా సరే, ఎక్కడైతే మీరు స్టక్ అవుతున్నారు, మీకు ఐడియా కావాలి లేదా మెంటరింగ్ కావాలి, యూ కెన్ కమ్ ఫర్ 1-to-1 కన్సల్టేషన్. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ 2 రకాలుగానే జరుగుతుంది. లేదు బిజినెస్ గురించి ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నారు, యూ కెన్ కమ్ ఫర్ ఆన్లైన్, ఆఫ్లైన్ వర్క్షాప్స్ ఆల్సో. మనం ఒక 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఆ వర్క్షాప్కి ఎవరు అటెండ్ అయినా సరే బిజినెస్ గురించి, స్టార్టప్స్ గురించి కొంత క్లారిటీ వస్తుంది. మూడోది, మీరు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారో లేదా స్టార్ట్ చేయబోతున్నారు, మిమ్మల్ని రెగ్యులర్గా గైడ్ చేసేవాళ్ళు, మానిటర్ చేసేవాళ్ళు కావాలి. సో ఎవ్రీ మంత్ కూడా మనం వాళ్ళని మెంటర్ చేసి వీక్లీ రివ్యూ మీటింగ్స్ పెట్టి టార్గెట్స్ ఎక్కడ మిస్ అవుతున్నారు, లేదా బాగా చేస్తే ఇంకా బెటర్గా ఎలా పెర్ఫామ్ చేసుకోవాలి, క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, వేరే పీపుల్తో నెట్వర్క్ చేసుకొని ఇంకా సేల్స్ ఎలా పెంచుకోవాలి, అలా ఎవ్రీ వీక్ రివ్యూ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళ బిజినెస్ని మనం పర్సనల్గా మానిటర్ చేస్తాం. దీన్ని మెంటరింగ్ సర్వీస్ అంటారు. సో యూ కెన్ కమ్ ఫర్ 1-to-1 కన్సల్టేషన్స్, బిజినెస్ ఐడియాస్, ట్రైనింగ్ ఆర్ వర్క్షాప్ ప్రోగ్రామ్స్ అండ్ మెంటరింగ్ సర్వీసెస్. ఈ 4గిట్లో ఏ ఆపర్చునిటీ మీరు ఎదురు చూసినా సరే వీఆర్ రెడీ టు గివ్ యూ ద సపోర్ట్. అండ్ ఇందాక మనం చెప్పినట్టు ఈ ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ లోన్స్, ఇవి కూడా ప్రాజెక్ట్ బాగుంది అనుకుంటే ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంక్ లోన్స్ కూడా మనం చేయించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే బిజినెస్ చేసేటప్పుడు చాలామంది ఐడియా బాగుంటుంది, కొంతమంది అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు సార్. ఎలా అంటే మనం పెట్టిన దానికి ఇంతవరకు వస్తుంది చాలని సాటిస్ఫై అయిపోయి ఎక్కడో ఉండాల్సిన బిజినెస్ని కూడా ఆ ఇంటి వరకు, ఆ ఏరియా వరకు పరిమితం చేస్తూ ఉంటారు.
చూసే మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చు కదంటే వాళ్ళకి ఆ ధైర్యం సరిపోదు. మార్కెట్లోకి వెళ్తే నిలబడదనో లేదంటే ఆల్రెడీ అక్కడ ఉందనో ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మిమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారో ఖచ్చితంగా సజెషన్ అనేది ఉంటూ ఉంటుంది అండ్ మార్కెట్లోకి వెళ్ళే అవకాశం బాగుంటుంది. అండ్ చాలామంది మనం రివ్యూస్ చూసాం, ఎంతోమంది నేను చూసున్నాను, మన దాకా వచ్చిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎంతోమంది వినున్నాను, వాళ్ళందరికీ చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు, హ్యావ్ గుడ్ డే.